నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకున్నట్లయితే హ్యాష్ట్యాగ్ ఏపీ థ్యాంక్స్ ఇండియా అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి దేశ ప్రజలందరికీ, అటు ప్రధాని నరేంద్ర మోదీకి, క్యాబినెట్ ఎంపీలకు, వివిధ రాష్ట్రాలకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ అమరావతిని చట్టబద్ధత చేసినందుకు కానీ థ్యాంక్స్ చెప్తున్నారు. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు కూడా దీపాలు వెలిగించి ఒక పండుగ వాతావరణం నెలకొంది. స్వీట్లు పెంచుకొని అంతా కూడా కోలాహలంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరి ఒక్క పార్టీలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఏడుపులు పెడబొప్పులు అన్నట్టుగానే ఆ పార్టీ పరిస్థితి మారింది. దీన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత పొందిన వెంటనే ఒక క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఏ విధంగా సంబరాలు చేసుకుంటారో బాణాసంచా కాల్చి అంతకన్నా ఎక్కువ అని చెప్పుకోవచ్చు సార్. మరి దేశ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అటు ప్రధాని మోదీకి కానివ్వండి, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు కానివ్వండి, మరి అమరావతి గురించి ఎవరైతే ప్రస్తావించారో వాళ్ళందరికీ కానివ్వండి, వివిధ రాష్ట్రాలకు అందరికీ హ్యాష్ట్యాగ్ ఏపీ థ్యాంక్స్ ఇండియా అనే అది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత వైరల్గా మారుతుందో మనం చూస్తున్నాము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకో మరో పక్క అందరూ ఇటువంటి ఉత్సాహంలో కోలాహలంగా సెలబ్రేట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో మరో పక్క ఒక పార్టీలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఎలా చూడాలంటారు? ఆ పార్టీ పరిస్థితి ఏంటంటారు? మరో పక్క ఈ ఉత్సవాన్ని ఎలా చూడాలంటారు? ఏప్రిల్లో దీపావళి, మామూలుగా దీపావళి పండుగ ఇప్పుడు నవంబర్, అట్లాంటిది ఏప్రిల్లో బాణసంచాలు, లేకపోతే ఏంటిది దీపాలు వెలిగించటం, సెల్ఫీలు, లేకపోతే అసలు స్వీట్స్ పంపిణీ, అసలు ఉత్సవం. అంటే అటు సంక్రాంతి, ఇటు దసరా, మరి దీపావళి అన్నీ ఒకే రోజు వచ్చేస్తాయి. అన్ని పండుగలు ఒకే రోజు వస్తే ఎంత ఉత్సవం, ఎంత సంబరంగా సాగుద్దో అలా సాగుతోందా? ఇవాళ రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత సవరణ బిల్లు ఆమోదం పొందగానే నిన్న లోక్సభలో ఏంటి ఆ ఒంటిమిట్ట కళ్యాణోత్సవం, ముఖ్యమంత్రి చంద్రబాబు మరి ఆయన దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చి శ్రీరాముడు ఆయనే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టినట్టున్నాడు. ఆయన అసలు ఆమోదం కూడా చేయించినట్టున్నాడు. ఇవాళ హనుమ జయంతి. ఈరోజు జై హనుమ, జై హనుమ, జై అమరావతి అంటున్నారా? అంటే ఇంత గొప్పగా ఇవాళ అమరావతి ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, అటు తెలంగాణ, అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా ఒక జాతీయ పండుగగా చేసుకుంటుంటే, ఒక నేషనల్ ఫెస్టివల్గా మారితే విషాదం ఏంటంటావా? ఏది ఈ అందరూ ప్రజలందరూ పండగ చేసుకుంటుంటే ఈ ఏడ్చే పార్టీని ఏమనాలి, ఏడ్చే నాయకుల్ని ఏమనాలి? ఇప్పుడు ఎవరి మాణిక్యం ఠాగూర్ అమ్మ? అసలు ఆయనకి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఏ పార్టీ, ఏ రాష్ట్రం? లేకపోతే ఎవరి ధర్మేంద్ర యాదవ్, ఎవరి అరవింద్ గణపత్ సావంత్, ఎవరి బజరంగ మనోహర్ సోనేవాని, ఎవరి నిరంజన్ నిషి, సంజయ్ సింగ్ ఎవరు? అసలు వాళ్ళందరూ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మద్దతుగా, అమరావతికి సపోర్టుగా, దేశంలో తొలిసారి, దేశ చరిత్రలోనే తొలిసారి ఒక రాష్ట్రానికి రాజధాని నిర్ణయం పార్లమెంట్ చేయడం. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నేను ప్రెస్ మీట్లో కూడా, అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు, దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది. అంటే ఏ రాజ్యాంగంలో అని అడిగారా జర్నలిస్టులు? ఓహో, వాళ్ళు అసలు పెయిడ్ ఆర్టిస్టులు అనుకుంటారు, జర్నలిస్టులు కాదనుకుంటారు. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మనకు తెలుసు, రాజారెడ్డి రాజ్యాంగంలో లేదనుకుంటా రాజధాని అనే పదం. అక్కడ ఉండేది గొడ్డళ్ళ. అంటే ఇప్పుడు ఇక్కడ నిజంగా ఇవాళ ఏంటంటే అమ్మా, పార్టీలు ఉంటాయి, పాలసీలు ఉంటాయి. ఆ పాలసీకే పార్టీ స్టిక్ ఆన్ అవ్వాలనేవి లేదు. రాజకీయ పార్టీ అన్న తర్వాత కాలానుగుణంగా మార్పులు ఉంటాయి, పాలసీ చేంజింగ్ జరుగుద్ది. ఇప్పుడు నువ్వు ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం 3 క్యాపిటల్స్ పాలసీ, అప్పుడు మరి మా పార్టీ అది భావించింది, ఆ నిర్ణయం తీసుకున్నాం, ఇప్పుడు మార్చుకున్నాం. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అని ఒక తీర్మానం మా పార్టీలో ఆమోదించుకున్నాం అని నువ్వు ఒక ప్రకటన చేస్తే నీ గౌరవం ఎంత పెరిగేది? నీకు ఇమేజ్ కొంతన్నా డ్యామేజ్ తగ్గేది కదా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా నేషనల్ వైడ్గా దేశంలో కూడా మొత్తం చర్చ, ఏ రాష్ట్రం అయినా సరే తమ రాష్ట్రానికి ఎంతో కొంత బెనిఫిట్, అంటే ఇప్పుడు రాజధాని అంశమే కాదు, ఏదైనా సరే అక్కడ ప్రతిపక్షమే లేదంటే అధికార పక్షమా అని చూడకుండా రెండు పోటీ పడి సెంట్రల్తో గొడవలు ఆడి కూడా తెచ్చుకుంటారు. మరి ఏంటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఉండడం ఏంటి అనే చర్చ కూడా సాగుతున్నట్టుగా తెలుస్తుంది సార్. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మూర్ఖత్వం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఏంటి, ఉన్మాదం. లేకపోతే ఏంటి ఇది? ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమో ఒక రకంగా మాట్లాడతాడు, సుబ్బారెడ్డి ఏమో అసలు వాకౌట్ చేస్తాడు.
అసలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ నిన్న మూలాపేటలో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు ఇక ఆ పిచ్చి మాటలు మనం చెప్పాల్సిన పనే లేదు. ప్లాన్ ఏ లేకపోతే మీకు నచ్చకపోతే ప్లాన్ బి అంటాడు. ఎవరికి నచ్చకపోతే చంద్రబాబుకా, పవన్ కళ్యాణ్కా? నచ్చంది ప్రజలకే నువ్వు నచ్చలేదు, నీ పాలసీ నచ్చలేదు, నీ పార్టీ నచ్చకపోతేనే కదా ఇవాళ 11 సీట్లకు తెచ్చింది. ఇప్పుడు సుబ్బారెడ్డి ఈరోజు రాజ్యసభలో బయటకు వచ్చి మరి మాట్లాడుతూ ఏమన్నాడు, అమరావతిలో అసలు శాశ్వత కట్టడాల నిర్మాణమే సాగలేదు అన్నాడు. అంటే జగన్ గాలి తీశాడు. ఎవరు? వాళ్ళ చిన్న అన్నే జగన్మోహన్ రెడ్డిని అక్కడ నిలబెట్టాడు నగ్నంగా. ఏది 5 ఏళ్ళు మరి ముఖ్యమంత్రిగా ఎలగబెట్టిందే నీ కొడుకు. శాశ్వత కట్టడాల నిర్మాణం జరగలేదు అని బాబాయ్ అక్కడ చెప్తున్నాడంటే దోషి ఎవరు? చంద్రబాబు, జగన్? అంటే జగన్మోహన్ రెడ్డి దోషి అని సుబ్బారెడ్డి చూపిస్తున్నాడు అక్కడ. అతను ఏది జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమని మాట్లాడాడు, 7 ఏళ్ళు సీఎంగా ఉన్నావు చంద్రబాబు, 8,000 కోట్లు ఖర్చు పెట్టావు, 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు అంటాడు. నువ్వెంత పెట్టావు? 8,000 కోట్లు ఖర్చు పెట్టడానికే 7 ఏళ్ళ టైం పట్టింది, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే రాజధాని ఎప్పటికీ వస్తుంది అని మాట్లాడతారు సార్. మళ్ళీ మావిగానే అంటారు అది ఎప్పటికి వచ్చుద్ది. నువ్వెంత ఖర్చు పెట్టావు? ఆయన 8,000 కోట్లు ఖర్చు పెట్టాడు అని నువ్వే చెప్పావు. మరి నేను కూడా ఇంత ఖర్చు పెట్టాను అని గర్వంగా నువ్వు చెప్పాలి కదా. 8 పైసలు పెట్టావా? పెట్టకపోగా ఆయన కట్టినవన్నీ కూడా పాడు పెట్టావు, తవ్వేశావు, నాశనం చేశావు, విధ్వంసం చేశావు. ప్రజావేదిక విధ్వంసం ఒకటే కాదు, మొత్తం బిల్డింగులు, అక్కడ రోడ్లు. ఆయన 8,000 కోట్లు కట్టాడు 7 ఏళ్లలో, నేను 80,000 కోట్లు ధ్వంసం చేశానని చెప్పావా? ఇప్పుడు జరిగేది జరుగుద్దమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక అడుగుతోనే ప్రారంభం. బృహత్ ప్రయాణం అయినా ప్రారంభమయ్యేది ఒక అడుగుతోనే కదా. ఆ అడుగు వేయాలా. నువ్వేం చేశావు? మోకాళ్ళడ్డు. ఆయన కనీసం 8 అడుగులు వేసాడు, 8,000 కోట్లు ఖర్చు పెట్టాడు. నువ్వు దాన్ని 16 చేసి ఉంటే ఇవాళ మరి 25,000 కోట్లు ఏర్పడే. అంటే ఎవరు ఇక్కడ దోషి? రూపాయి ఖర్చు పెట్టినాడు 8,000 కోట్లు ఖర్చు పెట్టినాడిని దోషి అంటున్నాడా? నాకు తెలిసి యాక్చువల్గా ఆ 5 ఏళ్లలోనే 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. 2014-19 మధ్య అక్కడ కట్టిన రోడ్లు, లేకపోతే అక్కడ నిర్మించినటువంటి ఆ భవనాలు, మొత్తం ప్రభుత్వ ఖర్చు 10,000 కోట్లు. ఇతను ఈ 22 నెలలు కూడా కలిపి 8,000 కోట్లు అంటున్నాడు. అన్నీ అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధం. ఇప్పుడు మనం అంటోంది జగన్మోహన్ రెడ్డిని మనం ప్రశ్నిస్తోంది. ఇవాళ ప్రజలు అడుగుతున్నది ఒకటే, ఎందుకింత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు? కింద పడ్డా నీదే పై చేయి అంటావేంటి? ఇప్పుడు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు అన్నావు, ఇప్పుడు ఎంత తెచ్చాడు? ఇప్పుడు ఆల్రెడీ 22 నెలల్లో ఇప్పుడు 43,000 కోట్లతో అక్కడ జరుగుతున్నాయి కదా. ఇంకా ఈయనకి ఎంత ఉంది సమయం? ఇంకా 38 నెలలు. 22 నెలల్లోనే 50,000 కోట్లు తెచ్చినాడు. 38 నెలల్లో ఇంకో 50,000 కోట్లు తేలేడా? అంటే అక్కసు పట్టుకోలేకపోతున్నావు, కడుపు మంట తట్టుకోలేకపోతున్నావు. అసలు ఇక మామూలుగా పెడబొబ్బలు, ఏడ్పులు, ఎటకారాలు, అవహేళనలు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అతను ఏమంటాడు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వాళ్ళతో ఏం మాట్లాడిస్తాడు? నీ ప్రయారిటీ అమరావతి అన్న బాబు, మేం కాదా అంటాడు. ధర్మాన ప్రసాదరావు నువ్వు విన్నావా ఆయన స్పీచ్? నీ ప్రయారిటీ ఉత్తరాంధ్ర కాదా అంటాడు. పాపం ఈయన అసలు స్టన్ అయిపోయాడు. ఎవరో చంద్రబాబు ఆ మాటలు విని, అరే నేనేమన్నా అమరావతిలో గూగుల్ డేటా సెంటర్ పెట్టానా, ఆర్సిలార్ స్టీల్ మెటల్ ఇక్కడ పెట్టానా, లేకపోతే నేనేమన్నా ప్రధాని మోడీతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇక్కడ పెట్టానా? ఏం పెట్టాడు అమరావతిలో? మొత్తం అన్నీ తీసుకెళ్ళి పెట్టింది. నీ ప్రయారిటీ ఉత్తరాంధ్ర అయినా బాబు అని అమరావతి వాళ్ళు అడిగారా? అంటే ఇప్పుడు ప్రజల్లో ఆ మాత్రం చర్చ సాగదా? ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? రాయలసీమ పోయి అక్కడ రెచ్చగొడతాడు, లిఫ్ట్ అంటాడు, అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, ఎవరా పురుషోత్తమ రెడ్డి అంటాడు, లేకపోతే ఎస్వి మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, సజ్జలు కూడా వెళ్తాడు అక్కడికి వెళ్ళి రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడతాడు. అసలు నువ్వే కదా ఆ లిఫ్ట్ ఆపింది. జగన్మోహన్ రెడ్డి 15 రోజులేనమ్మా రాయలసీమ లిఫ్ట్. ఇప్పుడు 2020 మే 15న ప్రారంభించాడు, 2020 మే 30న ఆపేయమంది గ్రీన్ ట్రిబ్యునల్. 15 రోజులే. 15 రోజుల్లో ఆపేయమన్నా ఆ డబ్బు మీద మోజుతో ఏం చేశాడు? గొయ్యి తవ్వాడు. ఆ గొయ్యికి బిల్లులు చేసుకున్నాడు,
950 కోట్లు ఆ కాంట్రాక్టర్కి దోచిపెట్టాడు. వెంటనే గ్రీన్ ట్రిబ్యునల్ ఒకసారి 2,50,00,000 ఫైన్ వేసింది, ఒకసారి 100 కోట్లు ఫైన్ వేసింది, 25 కోట్లు కట్టాడు. అరే జరిమానా పడ్డందుకు సిగ్గుపడాలి, ఫైన్ కట్టినందుకు సిగ్గుపడాల్సింది నువ్వు. అదే నా ఘనత అంటాడు, నా క్రెడిట్ లోకేష్ చంద్రబాబు చోరీ చేస్తున్నారు. ఏది మావిగన్నా నీ క్రెడిట్? నువ్వెందుకని చేయలేకపోయావు మావిగన్? ఈ ప్లాన్ బి ఇప్పుడు చెప్పావే, అప్పుడే అమలు చేస్తుంటే పోయేది కదా. మావిగన్ రాజధాని కాదు. అవసరం లేదు అంటారు, మళ్ళీ ప్లాన్ బి మావిగన్ అంటారు. ఎలా చూడాలి సార్ అసలు? ఇప్పుడు చట్టబద్ధత అయిపోయింది, ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు రేపు పొద్దున రాష్ట్రపతి కూడా గెజెట్ ఇస్తారు. ప్లాన్ సి అంటావా? ఇక మడిచిపెట్టడమేనా ప్లాన్ సి అని చెప్పి? ఇప్పుడు మావిగన్ కాదు, మా వై విష. ఏంటది? వై విష. వై విష అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, వి అంటే విజయమ్మ, షా అంటే షర్మిల. అది వేసుకో ముందు ఆ ప్రశ్న, ముందు అది సరి చేసుకో. ఏది ఆ వై విష? విష అంటే మళ్ళీ నువ్వు విషం అనుకునేవు, లేనిపోయింది పాయిజన్. ముందు ఆ విజయమ్మ, ఆ షర్మిల, ఆ వై రాజశేఖర రెడ్డి, ఆ వై విష సంగతి చూస్తే మావిగన్ సంగతి జనం చూసుకుంటారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.